మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం తగ్గకుండా వస్తుందా? అలానే బీపీ అవి పడిపోతున్నాయా? ఇది మామూలుగా వచ్చే ఫీవర్ కాదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో, తప్పకుండా చూడండి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ కృష్ణ చక్ర, కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఇన్ జ్యోతి హాస్పిటల్. ఈ ఫీల్డ్లో నాకు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మీ ఇంట్లో ఎవరికైనా తరచుగా జ్వరం రావడం, లేకపోతే జ్వరం తగ్గకపోవడము, ఒళ్ళంతా చల్లగా అయిపోవడము, లేదా అత్యంత భయంకరంగా వణుకు రావడము, చెమట ఎక్కువ రావడము, బీపీ పడిపోవడము, లేదంటే ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడము, ఇలాంటివి ఉన్నప్పుడు అది నార్మల్ సాధారణమైన జ్వరం అస్సలు కాదండి. వెంటనే హాస్పిటల్కి వచ్చేసి నిపుణుల సహాయం తీసుకోవాలి. బయట బీపీ తక్కువ ఉంది, సెలైన్ పెడితే పెరిగిపోతుంది అనేది అపోహ. ఇలాంటి సిచ్యువేషన్లో ఇన్ఫెక్షన్ బాగా పెరగడం మూలాన బీపీ పడిపోవడము, ఒంట్లో ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒక్కొక్క అవయవంకి వెళ్ళిపోయి ఆ అవయవం మీద దాడి చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తుల మీద దాడి చేయడం వల్ల ఊపిరి ఎక్కువ తీసుకోవడము, మూత్రపిండాల మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల యూరిన్ తగ్గిపోవడము, లేదంటే అది బ్రెయిన్ దాకా వెళ్ళడం ద్వారా పేషెంట్ అపస్మారక స్థితిలోకి వెళ్ళడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ ముందే పసిగట్టుకొని తొందరగా ఇదేదో నార్మల్ జ్వరం కాదు, తొందరగా వచ్చి చూసుకోవాలి అని చూయించుకుంటే ఐసీలో అడ్మిట్ చేసేసి దాని ద్వారా దానికి తగిన మందులు కానీ, తగిన మందులు పెట్టేసి బీపీ పెంచడం కానీ, లేదంటే హయ్యర్ యాంటీబయాటిక్స్ కానీ, అవసరమైతే వెంటిలేటర్ మీద కానీ పెట్టాల్సిన అవసరం రావచ్చు. దీన్నే సెప్సిస్ అంటాము. ఇది సైలెంట్ కిల్లర్ లాగా వ్యాప్తిస్తూ ఉంటుంది జనరల్గా. దీన్ని ముందే మనం పసిగట్టేసి ఎంత తొందరగా వచ్చి మనము సహాయం తీసుకోగలిగితే అంత తొందరగా నయం చేయగలుగుతాము. ఫీవర్ ఎక్కువ ఉన్నా, లేదా బీపీ పడిపోతున్నా ఇంట్లోనే టాబ్లెట్స్ ద్వారా కానీ, సెలైన్ ఎక్కించుకొని కానీ తగ్గించుకుందామని అనుకునే మీ ఫ్రెండ్స్కి కానీ, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి.